Hi dear students, good morning everyone. This is your Madhu sir. Welcome to Suman TV. Now I am explaining RRB recruitments. Okay. ఇప్పుడు నేను ఆర్ఆర్బి నియామకాలకు సంబంధించినది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. రైట్, ఆర్ఆర్బి అని అంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. దేశంలో ఉండే 18 రైల్వే జోన్లు ఉంటాయి. ఆ 18 రైల్వే జోన్లలో రైల్వే జోన్స్ అని అంటున్నాం, మళ్ళీ రైల్వే జోన్లలో రైల్వే స్టేషన్స్. ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఆ రైల్వే జోన్లలో వివిధ నియామకాలు చేస్తా ఉన్న బోర్డు ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అన్నట్టు. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మనకు మేజర్గా ఏమేమి జాబ్స్ ఉంటాయి అంటే చూద్దాం. చూడండి, ఇందులో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ ఉంటాయి, అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్స్ ఉంటాయి, అండ్ ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్ఆర్బి టెక్నీషియన్ జాబ్స్ ఉంటాయి. అండ్ ఇందులోనే కొంత సైడ్ బోర్డుగా ఏముంటుందంటే ఆర్పిఎఫ్ కూడా ఉంటుంది, ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన బోర్డు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్. ఆర్పిఎఫ్లో ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కూడా ఉంటాయండి. రైట్, ఈ జాబ్స్ సంబంధించి చూడండి, సింపుల్గా ఇమాజిన్ చేసుకోండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఎక్కడ ఉంటుంది? రైల్వే ట్రాక్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, లేదా రైల్వేకి సంబంధించిన ఆఫీసులలో కానీ వర్క్ చేయాల్సి ఉంటుంది, అంతేగాని వేరే ఎక్కడ ఉండదు. రైట్, అందులో గ్రూప్ డి ఏంటంటే ఇది లో లెవెల్ జాబ్ అండి. యాక్చువల్గా గ్రూప్ ఏ ఉంటుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో, అండ్ గ్రూప్ బి ఉంటుంది, గ్రూప్ సి ఉంటుంది, గ్రూప్ డి కూడా ఉంటుంది. కానీ రిక్రూట్మెంట్స్ సంబంధించి న్యూస్లలో మనం ఏమి వింటామంటే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అని వింటా ఉంటాం. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అనే ఎక్కడ, గ్రూప్ సి వరకు ఎక్కడ పెద్దగా వినమన్నట్టు. మరి ఏం సార్ గ్రూప్ ఏ ఎవరు రిక్రూట్ చేస్తారు సార్ అని అంటే, గ్రూప్ ఏ రిక్రూటెడ్ బై యూపీఎస్సి. ఓకే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించడం జరుగుతుంది. ఏది? గ్రూప్ ఏ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఇన్ రైల్వే డిపార్ట్మెంట్. ఓకే, రైల్వే డిపార్ట్మెంట్లలో యూపీఎస్సి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ని నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ సి ఏం సార్ అని అంటే, గ్రూప్ సి అని అంటే ఎన్టీపీసీ జాబ్సే గ్రూప్ సి లెవెల్ జాబ్స్ అని చెప్పొచ్చు, కానీ అక్కడ గ్రూప్ సి అని వాడరు, ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్తా ఉంటారు అన్నట్టు. రైట్, నెక్స్ట్ గ్రూప్ డి అని అంటే లో లెవెల్ జాబ్స్ ఇన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదా రైల్వే డిపార్ట్మెంట్. రైల్వే వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగాలు ఏంటంటే గ్రూప్ డి అన్నట్టు. నెక్స్ట్ ఇదే గ్రూప్ డికి కొంత అసిస్ట్గా ఏమేమి ఉంటాయంటే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ రైల్వే డిపార్ట్మెంట్ అంటే రైల్వే వ్యవస్థ మొత్తానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఆర్పిఎఫ్ ఉండడం జరుగుతుంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇక్కడ కూడా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్. క్లియర్? ఇవి దీనికి సంబంధించినవి, ఏది రైల్వే సంబంధించినవి. అయితే మరి గ్రూప్ డి జాబ్స్ అంటే ఏం చేయాలి సార్ అనే డౌట్ కూడా వస్తుంది. ఏముంటుంది సార్ అనే డౌట్. ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్లో కానీ, ఇంజనీరింగ్ స్ట్రీమ్లో కానీ, ఎలక్ట్రీషియన్ స్ట్రీమ్లో కానీ, ఇట్లా ఏదైనా ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఒక్కొక్క జాబ్ సంబంధించి ఒక్కొక్కటి ఈ లో లెవెల్ జాబ్స్ అన్నీ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అని అంటారు. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. ఈ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అని అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది, ఆ రైల్వే స్టేషన్లో ఆ రైల్వే బోగీలకు సంబంధించి కానీ, అక్కడ ఏమైనా హార్డ్ వర్క్ సంబంధించిన ఇంజనీరింగ్ వర్క్ సంబంధించి మొత్తము హెల్పర్స్ ఎవరు ఉంటారంటే గ్రూప్ డి వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఎన్టీపీసీ ఏం సార్ అని అంటే నాన్ టెక్నికల్ అని అంటున్నాము, అంటే టెక్నికల్ కాదు, ఇక్కడ నాన్ టెక్నికల్. టెక్నికల్ జాబ్స్ అంటే ఇండైరెక్ట్గా గ్రూప్ డి వాళ్ళు, అసిస్టెంట్ లోకో పైలట్ వాళ్ళు, వీళ్ళందరూ అని చెప్పొచ్చు. అంటే సాంకేతికంగా అంటారు కదా, అంటే ఆ రైళ్లలో ఏమైనా ఆ బోగిలలో కానీ ఏమైనా ఇంజన్స్ కానీ వాటిని రిపేర్ చేయడం కానీ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎన్టీపీసీ ఏంటంటే ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ మీద ఉంటాయి కదా, ప్లాట్ఫామ్ మీద ఏమేమి ఉంటారు? ఆ గార్డ్స్ ఉంటారు, స్టేషన్ కీపర్స్ ఉంటారు, అక్కడ క్లర్క్స్ ఉంటారు, సీనియర్ క్లర్క్స్ ఉంటారు, నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, అంటే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన నడిపే వాళ్ళు, ఇట్లా గూడ్స్ గార్డ్, పాయింట్స్ మ్యాన్, అంటే అక్కడ ఎక్కడైతే రైలు ట్రాక్ మారుతూ ఉంటుందో ఇవన్నీ ఎవరనంటే ఎన్టీపీసీ వాళ్ళు అన్నట్టు. నీకు అక్కడ నువ్వు టికెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, టికెట్ ఇచ్చే వాళ్ళు కానీ, అక్కడ ఏమంటారు అక్కడ సెక్యూరిటీ లాగా సజెస్ట్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళంతా ఎన్టీపీసీ వాళ్ళు అని చెప్పొచ్చు.
నెక్స్ట్ ఏఎల్పి, అసిస్టెంట్ లోకో పైలట్. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కూడా. అసిస్టెంట్ లోకో పైలట్ కి అసిస్ట్ గా ఉంటారు వీళ్ళు, పైలట్ అని కాదు. తర్వాత పైలట్ గా ఏమంటారు, మనకి ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అసిస్టెంట్ లోకో పైలట్ అని అంటే లోకో పైలట్స్ కి అసిస్ట్ గా ఉంటారు. అంటే ఏమన్నా రైల్వే డిపార్ట్మెంట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్, అంటే రైల్లో కానీ ఇంజన్స్ లో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం ఈ అసిస్టెంట్ లోకో పైలట్స్ వీళ్ళు కూడా డిప్లొమా చేసి ఉండాలి లేదా ఐటీఐ చేసి ఉండాలి అని. ఓకే, చిన్న చిన్న ఏమైనా రిపేర్స్ సంబంధించిన అట్లాంటివి మొత్తం వీళ్ళు చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, ఏది ఎలక్ట్రీషియన్ వర్క్ సంబంధించి కానీ, మెకానికల్ వర్క్ సంబంధించి కానీ, ఇంజనీరింగ్ సంబంధించినవి కానీ అట్లాంటివి అన్ని ఈ అసిస్టెంట్ లోకో పైలట్ వాళ్ళు చేస్తారు. టెక్నీషియన్ వాళ్ళు ఇది కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నది. మామూలుగా మనకు ఒక ఇంటిమేషన్ లాగా నోటిఫికేషన్ ఇచ్చేసినట్టే ఇది. ఏది టెక్నీషియన్ జాబ్స్. ఈ టెక్నీషియన్ జాబ్స్ ఎక్కడ చేస్తారు సార్, ఎవరు చేస్తారు అని అంటే వీళ్ళు టెక్నికల్ గా అని గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ గా అంటే సిగ్నలింగ్ ఆర్ కమ్యూనికేషన్ వర్క్స్ అన్నట్టు. అంటే రైళ్లు ఎట్లా వెళ్తూ ఉంటాయి, ఆ సిగ్నల్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఆ ట్రాక్ మారేటప్పుడు ఏ ట్రాక్ ఎలా మారాలి, అవన్నీ మనకు పక్కన ఒకటి సిల్వర్ బాక్స్ లో కూడా సిగ్నలింగ్ బాక్స్ ఉంటుంది. వాటిల్లో ఏమైనా అవకతవకలు జరిగినా, అంటే సాంకేతికంగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా చూసుకునేది ఎవరు అని అంటే టెక్నీషియన్స్ అని గుర్తుపెట్టుకోండి. క్లియర్. నెక్స్ట్ ఇది కామన్ గా వర్క్ చేసేది. నెక్స్ట్ ఈ రైల్వే డిపార్ట్మెంట్ మొత్తానికి ప్రొటెక్షన్ ఫోర్స్ ఎవరు అని అంటే ఎస్ఐ కానిస్టేబుల్. ఓకే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఎవరెవరు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు. రైట్, మీకు ఏం చెప్పాను, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని చెప్పాను. గ్రూప్ డి డైరెక్ట్ గా ఇస్తుంది నోటిఫికేషన్. గ్రూప్ సి అనేది ఇండైరెక్ట్ గా ఎన్టీపీసీ నోటిఫికేషన్, గ్రూప్ సి అన్నట్టు. నెక్స్ట్ గ్రూప్ ఏ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్నారు. ఒక గ్రూప్ బి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. గ్రూప్ బి నోటిఫికేషన్ ఎప్పుడూ ఉండదు. ఈ గ్రూప్ బి ఎవరు ఉంటారు సార్ ఇందులో అని అంటే స్టేషన్ మాస్టర్ ఉంటాడు, సీనియర్ క్లర్క్స్ ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ టికెట్ కలెక్టర్, వీళ్ళందరూ ప్రమోషన్ లో వస్తూ ఉంటారు అన్నట్టు. రైట్, ఇప్పుడు ఈ గ్రూప్ బి మరి ఎవరు సార్ అని అంటే ఎన్టీపీసీ కానీ గ్రూప్ డిలో ప్రమోషన్, గ్రూప్ డిలో ఒక 3 years 4 years అట్లా చేసిన తర్వాత ప్రమోషన్ లో గ్రూప్ సికి పంపుతారు. గ్రూప్ సి వాళ్ళని ప్రమోషన్ లో గ్రూప్ బికి పంపుతా ఉంటారు అన్నట్టు. గ్రూప్ బి వాళ్ళని గ్రూప్ ఏకి పంపరు ఇక, ఎందుకంటే అది యూపీఎస్సీ కండక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి. క్లియర్. ఇవి దీనికి సంబంధించినవి ఏముంటాయి అనేది ఫస్ట్ చెప్పిన ఆర్ఆర్బి. నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్, ఇది కూడా ఇచ్చింది. టెంటేటివ్ క్యాలెండర్ గివెన్ బై ఆర్ఆర్బి ఇచ్చింది అన్నట్టు. ఏది రిక్రూట్మెంట్ సంబంధించిన ఆ క్యాలెండర్. ఆ క్యాలెండర్ లో మనకు ఈ సంవత్సరం 2024 మొత్తంలో ఏమేమి వస్తాయో చూద్దాం. చూడండి, అసిస్టెంట్ లోకో పైలట్ ఆల్రెడీ వచ్చేసింది నోటిఫికేషన్. దీని గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ టెక్నీషియన్ జాబ్స్, ఇది ఆల్రెడీ ప్రీ ఇన్ఫర్మేషన్ అంటారు కదా, లేదా ముందు ఇంటిమేషన్ లాగా చిన్న నోటీస్ లాగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో 2024లో రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించిన దాంట్లో నోటీస్ 1/1/2024 ఇది దేనికి సంబంధించిందంటే అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ టెక్నీషియన్ కి సంబంధించింది నోటిఫికేషన్ నెంబర్ 2/24 ఇది ఫస్ట్ నోటిఫికేషన్ రైల్వేలో. ఇది సెకండ్ నోటిఫికేషన్. ఆల్రెడీ ఇచ్చినట్టే 90% ఇంటిమేషన్, టోటల్ గా డేట్స్ తో సహా అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అఫీషియల్ గా ఇవ్వలే, అంటే ఇండైరెక్ట్ గా నోటీస్ లాగా ఇచ్చారు, అది కూడా అఫీషియలే. బట్ పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ టెక్నీషియన్స్ దిగాలి, మళ్ళీ అసిస్టెంట్ లోకో పైలట్ ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్టీపీసీ ఎప్పుడు రానుందని అంటే జూలై ఆర్ సెప్టెంబర్లో రానున్నది. 2019లో ఎన్టీపీసీది ఈ మధ్యనే రిక్రూట్మెంట్ కంప్లీట్ కాబోతుంది. ఇక గ్రూప్ డి ఎప్పుడు రాబోతుంది సార్ అంటే అక్టోబర్ ఆర్ డిసెంబర్లో రాబోతుంది. చూడండి, దాదాపు రెండు నెలలకు ఒకసారి ఏదో ఒకటి రైల్వేలో కూడా నోటిఫికేషన్ ఉన్నది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. జనవరిలో ఉన్నది, ఫిబ్రవరి మార్చ్ అయిపోతే ఏప్రిల్లో ఉన్నది, మళ్ళీ మే జూన్ అయిపోతే జూలైలో ఉన్నది, ఆగస్ట్ సెప్టెంబర్ అయిపోతే అక్టోబర్లో ఉన్నది. ప్రతి 2 నెలల తర్వాత ఒక నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నది. రైట్, ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరు సార్ ఎలిజిబుల్ అంటే ఐటీఐఆర్ డిప్లొమా. టెక్నీషియన్ ఎవరు సార్, ఐటీఐఆర్ డిప్లొమా. సార్ వీళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబులా సార్ అంటే ఎలిజిబులే, ఇంజనీరింగ్ వాళ్ళు కూడా. నెక్స్ట్ ఎన్టీపీసీలో ఎవరు సార్ అని అంటే కొన్ని జాబ్స్ 10th క్వాలిఫికేషన్ ఉంటాయి, కొన్ని ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటుంది, కొన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. ఎన్టీపీసీలో మేజర్గా ఇంటర్ డిగ్రీ ఉంటుంది. చూడండి, ఎక్కువ పోస్టులు కొన్ని పోస్టులను బట్టి ఉంటుంది. గ్రూప్ డి వచ్చేసి 10th క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. రైట్, ఇవి దీనికి సంబంధించినది. ఆర్ఆర్బికి సంబంధించినవి జస్ట్ ఏమేమి ఉంటాయి, ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, వచ్చినాయి అనేది చెప్పాము. ఇప్పుడు ఏఎల్పి అంటే టెక్నీషియన్కి సంబంధించిన పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మీరు ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చితేనే కామెంట్ చేయండి. ఓకే, మీకు ఏ విషయాల మీదనైనా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ
కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ.